హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. ఈరోజైతే నేనైతే దోశలు అయితే వేస్తున్నానండి. రాత్రి అయితే పిండి అయితే వేసి పెట్టుకున్నాను. దోశలు వేస్తున్నాను. పిండి అయితే బాగా ఉబ్బిందండి. చట్నీకి అయితే పల్లీలు అయితే వేయించుకున్నాను. టమాటా పచ్చిమిరకాయలు అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చట్నీ ఇలా అయితే చేస్తే బాగా అయితే ఫ్రై అవనిద్దాం. నెక్స్ట్ అయితే దోశలు అయితే వేస్తున్నానండి. దోశలు అయితే బాగా అయితే వచ్చినాయి. దోశలు అయితే కొత్తదైతే అట్ల పెనుము అయితే తీసుకున్నానండి. అందుకని ఉల్లిపాయ అయితే తీసుకొని అయితే బాగా రుద్దుతున్నాను. ఇప్పుడు చూపిస్తా దోశ అయితే ఎలా వస్తుందో. చూసారా, చాలా పల్చగా అయితే వస్తుంది దోశ. బాగా పల్చగా అయితే వచ్చిందండి దోశ. ఇప్పుడైతే కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేసుకున్నాను. మసాలాలు అయితే వేసేసానండి. అల్లం వెల్లుల్లి కొబ్బరి అయితే ఉల్లిపాయ మిక్సీ అయితే పట్టేసి గ్రేవీ అయితే ప్రిపేర్ చేసి మొత్తం అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. మొత్తం పేస్ట్ అంతా అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటానండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకుంటానండి. మాకైతే కరివేపాకు చెట్లు అయితే ఉన్నాయండి. ఎప్పటికప్పుడు అయితే కట్ చేసి అయితే వేసేసుకుంటామండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే టమాటాలు అయితే కూడా వేసేసుకుంటున్నాను. టమాటాలు కూడా సన్నగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నానండి. మంచిగా అయితే ఫ్రై అయ్యేంత వరకు అయితే ఉంచేసి నెక్స్ట్ అయితే బీఫ్ అయితే వేసేస్తున్నానండి. ఉడకబెట్టిన బీఫ్ అండి ఇదైతే. మంచిగా అయితే ఒకసారి అయితే కలిపేసుకొని మసాలాలు అయితే ముక్కలకు పట్టేంత వరకు అయితే ఫ్రై చేసుకొని అయితే ఉంచుకుంటానండి. ఒక 10 నిమిషాలు అయితే మగ్గనిస్తాను. మగ్గినాకైతే ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకున్నానండి. మొత్తం అయితే కలిపేసుకొని ముక్కలకి ఉప్పు కారం పట్టేంత వరకు అయితే మొత్తం అయితే కలిపేసుకుంటున్నానండి. బాగా మంచిగా కలుపుకొని మళ్ళా ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. చూసారా, మొత్తం అయితే కలిసిపోయింది. ఇందులోనే వాటర్ అయితే పోసుకోవాలండి. బీఫ్ కదా, కొంచెం ఉడకాలంటే వాటర్ అయితే ఎక్కువే పడుతుంది. వాటర్ అయితే పోసుకొని మొత్తం కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి కూర మొత్తం. చూసారా, కలిపేసేసాను మొత్తం. ఇంకో పక్క రైస్ అయితే వండేసానండి. చూసారా, వేడి వేడి రైస్ అయితే వండేసాను. చర్చికి వెళ్ళి వచ్చినాకైతే భోజనం చేస్తామండి. కూర అయితే ఉడికిందండి. నెక్స్ట్ అయితే కొద్దిగా గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా అయితే సరిపోతుందండి, మరి ఘాటు లేకుండా. మొత్తం అయితే మళ్ళీ కలిపేసుకొని చూసారండి, మంచిగా కూర అయితే ఉడికిపోయిందండి. చూసారండి, మూలిగ అయితే ఎంత వచ్చిందో. అదైతే తింటే చాలా ఆరోగ్యానికి అయితే మంచిదండి. ఎముకలకైతే చాలా మంచిది. సరేనండి, నా దగ్గర కొత్తిమీర అయితే లేదండి. పుదీనా ఉంటే వేసుకుంటున్నాను. మా వారైతే చర్చి నుంచి వచ్చి అయితే తింటున్నారండి. ఎలా ఉందో చెప్పమంటే చాలా బాగుందని చెప్తున్నారు. ఓకేనండి, ఈ వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి.